నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక నెల పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిష్పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని అవలోకనం చేస్తే కొన్ని పాజిటివ్ అంశాలు, చాలా పాజిటివ్ అంశాలు, కొన్ని నెగిటివ్ అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించే కార్యక్రమము అద్భుతంగా చేస్తుందని మాత్రం చెప్పవచ్చు. అయితే ఏమేమి అంశాలు దీంట్లో ఆసక్తికరంగా ఉన్నాయి, నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఏ మేలు జరగబోతోంది, ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశాల గురించి మనం చర్చించాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడగానే ప్రమాణ స్వీకారం చేయగానే కూడా అంతా మంత్రులందరూ కూడా యాక్షన్లోకి దిగారు. చాలా ఉత్సాహమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి, మిగతా మంత్రులందరూ కూడా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అట్లనే పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా శ్వేతపత్రాల విడుదల అనేది ఒక హైలైట్ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. శ్వేతపత్రాల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఇప్పుడు కూడా ఒక 3 శ్వేతపత్రాలు పోలవరం మీద, రాజధాని మీద, అమరావతి మీద, ప్లస్ విద్యుత్ మీద, కీలకమైన అంశాల మీద శ్వేతపత్రాలు వచ్చాయి. ఇంకా రకరకాల శ్వేతపత్రాలు విడుదల చేసే పరిస్థితి ఉంది. అందరినీ విలేకరులను పిలిచి కూర్చోబెట్టి ప్రభుత్వం తన 5 ఏళ్ళు ఏం చేశాము, ఆ తర్వాత రాష్ట్రం ఎట్లా నాశనం అయింది, తను ఏం చేయదలుచుకుంది అనేది చెప్తూ ఉన్నారు. సరే, వీటన్నిటిలో కూడా ఏకైక అంశం ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడని చెప్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది సహజమైన విషయమే. దీనికి మించి తన ఎజెండా ఏంటనేది కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే అది కాంక్రీట్గా ఉన్నట్లేదు. నేను దీన్ని బాగు చేస్తా అంటున్నారు కదా, ఇది నేను చేయదలుచుకున్నాను, దీనికి ఇంత డబ్బులు కావాలన్నట్టు నాకు స్పష్టమైన యాక్షన్ ప్లాను నాకు కనిపించలేదు. శ్వేతపత్రాలు విడుదల చేసి పాత ప్రభుత్వాలను విమర్శించడం చాలా తేలికైన విషయమే. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే కార్యాచరణ ప్రణాళిక. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ చేయాల్సిన పని ఏంటంటే ఇది నేను చేయబోతున్నా, ఇది నా ప్లాను అనే యాక్షన్ ప్లాన్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇసుక విధానం ఒకటి ప్రవేశపెట్టారు. నిజంగా అది ఒక పెద్ద ఇష్యూ. ఆ ఇసుక విధానం రాష్ట్ర పునర్నిర్మాణం అనగానే అక్కడ ఆల్రెడీ కూడా యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. భవన నిర్మాణాలు అవన్నీ స్టార్ట్ అయిపోయినప్పుడు ఇసుక విధానం ఇంపార్టెంట్. అయితే ఇసుక విధానం ఫ్రీగా ఇస్తారన్నారు కదా, ఫ్రీగా ఎందుకు ఇవ్వలేదు అంటారు. ఫ్రీగా ఇవ్వడం అంటే ఇంటి దాకా ఫ్రీగా ఎట్లా ఇస్తారు? ఇది అర్ధరహితమైన విమర్శలు చేస్తూ విపక్షం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయన్ని బదనాం చేయాలని చూస్తుంది. వాళ్ళు కూడా ఉచిత విధానం, ఉచితంగా ఇవ్వటము అని అంటే మేము ఉచితంగా ప్రొవైడ్ చేస్తాము, ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత మీదే అనే మాట కూడా వాళ్ళు డిస్క్లైమర్ లాగా పాలకులు పెడితే బాగుండేది అనిపించింది అనమాట. ఇంకా ఒకటి, బదిలీలు విపరీతంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగి తమ పరిధులను అతిక్రమించి ప్రవర్తించిన వాళ్ళు, ఓవర్ యాక్షన్ చేసిన అధికారులందరికీ కూడా తగిన గుణపాఠం నేర్పుతున్నారు. ఇది ఒక భారత పరిపాలనా వ్యవస్థలో ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటగాగి అక్రమాలకు పాల్పడటం, ఆయన చేసిన కొన్ని దుశ్చర్యలలో పాల్పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కోవడం విచారకరం. సివిల్ సర్వీసెస్ వ్యవస్థే ఉన్నదే ఎందుకంటే ఇలాంటి విపరీతమైన పోకడలు ఉంటాయి కాబట్టి వాటికి విరుగుడుగా సివిల్ సర్వీసెస్ అధికారులను నియమిస్తారు. వాళ్ళు ప్రభుత్వానికి సరైన సూచనలు చేయాలి, కానీ వాళ్ళ మిలాఖత్ అయిపోయి ఘోరమైన అన్యాయాలు చేసినట్టు ముందు నుంచి తెలుస్తూనే ఉంది. అది ఇప్పుడు బయటపడుతూ ఉంది. కొంతమంది అధికారులు, ఎంతో ప్రతిభావంతులైన అధికారులు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అంటే కలవలేకపోతున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పుడున్న నాయకులైన, ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు నిష్పాక్షికంగా పనిచేసి ప్రజల కోసం, భారతదేశం కోసం పనిచేయాలి తప్ప అక్కడ ఉన్న పాలకుడి కోసం పనిచేయకూడదు. ఇలాంటిది ఒక గుణపాఠంగా మిగతా వాళ్ళు నేర్చుకోవాలని ఆశించాల్సి ఉంటుంది. ఇంకా 2 పనులు చేశారు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా. అంత పునర్నిర్మాణం కోసం చాలా యాక్టివ్గా తిరుగుతూనే. ఏంటంటే రామోజీరావు గారు తెలుగు వ్యాపార, వాణిజ్య,
మీడియా రంగాలని 50 ఏళ్లుగా ప్రభావితం చేస్తున్న రామోజీరావు గారి సంస్మరణార్థం విజయవాడలో ఒక మంచి సభ ఏర్పాటు చేశారు. దానికి పత్రికా రంగ ప్రముఖులు కొంతమంది హాజరయ్యారు. ఎన్ రామ్ గారు కూడా హాజరయ్యారు. ఇది ఒక కొత్త సంప్రదాయానికి ఆయన తెరలేపారని చెప్పవచ్చు. ఇది మంచి విషయమే. ఇట్లానే రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళ కోసమని, ప్రముఖుల కోసమని ఇలాంటి ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఇది ఎంతో అభినందించదగ్గ విషయం. ఇంకా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం అనేది కూడా ఈ నెల రోజుల్లో చేసిన ఒక మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే విభజన చట్టంలో చాలా అపరిష్కృత సమస్యలు అట్లనే ఉండిపోయినాయి. అవన్నీ అట్లా ఉండడం మంచిది కాదు. రెండు రాష్ట్రాల మధ్య కూడా అనవసరమైన సమస్యలకు దారితీస్తాయి, అభిప్రాయ భేదాలకు దారితీస్తాయి. కాబట్టి ఆయన చర్చలు జరపడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో గుర్తించి చర్చలు జరపడం, దానికి ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకోవడం, ఒక కార్యాచరణ ప్రణాళికతో వెళ్ళడం అనేది అభినందించదగ్గ ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలని అభినందించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ అయినప్పటికీ కూడా చొరవ చూపి తను లెటర్ రాసి వచ్చి చర్చల్లో పాల్గొనడం ఆనందకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. అది నిజంగానే సకారాత్మక రీతిలో ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్తే బాగుంటుంది. అట్లానే తెలుగుదేశం పార్టీని మనం తెలంగాణలో కూడా పునర్నిర్మించబోతున్నామని చేసిన ప్రకటన కూడా ఈ నెల రోజుల్లో కీలకమైన పరిణామం. ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా ఉత్తేజం ఇచ్చింది. ఎందుకంటే ఇది వలసల కాలం తెలంగాణలో జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. మొత్తం బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని ఖాళీ చేసి కబ్జా చేయాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇది కాంగ్రెస్ తప్పని చెప్పలేము. కేసీఆర్ గారు అనుసరించిన విధానాల వల్ల ఉండవచ్చు, లేకపోతే అధికారం ఎటుంటే అటువైపు వెళ్ళిపోవాలనే ధోరణి వల్ల కావచ్చు. మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పడిన రాజకీయ శూన్యతని నింపడం కోసమని మనం కూడా ఇక్కడ తెలంగాణలో పార్టీని పునరుద్ధరిస్తామని అన్నారు. ఇది కూడా పాజిటివ్ సంకేతంగానే చూడవచ్చు. ఇది తెలంగాణ వాదానికి, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశం కాదు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు, పార్టీలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఈ దిశగా చేయొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని, పార్టీని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో చేయాల్సింది ఎంతో ఉంది అన్న సమయంలో అక్కడ దృష్టి కేంద్రీకరించకుండా తెలంగాణ మీద ఇక్కడేదో చేస్తామని అనటం మాత్రం కరెక్ట్గా లేదు. ఇదేంటంటే ఎట్లుండాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఉండాలి. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అనే సామెతని సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే కేసీఆర్ గారు బోల్తా పడ్డారు. ఆ పని రాజకీయ నిపుణుడు అయిన చంద్రబాబు నాయుడు గారు చెయ్యరని ఆశిద్దాము. దీంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తన పని తాను చేసుకుపోతున్న విధానం కూడా చూడముచ్చటగా ఉంది. చక్కగా ఆయన వెళ్ళి పిఠాపురం వెళ్ళారు, మీటింగ్ పెట్టారు, ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా పాజిటివ్గా ఉంది. ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. కొద్దిగా టైం ఇవ్వండి, అన్ని పనులు ఇప్పుడే అల్లావుద్దీన్ అద్భుత దీపం మా దగ్గర లేదు, మేము పనిచేస్తాం ఇవ్వండి అని అన్నారు. అవినీతిని 80% స్పేర్ చెయ్యము అని అన్న ఏకైక రాజకీయ నాయకుడు ఆయన, బాహాటంగా ప్రకటించిన నాయకుడు ఆయన. ఆయన నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవినీతి చేయకుండా ఏమీ నడవదు అనుకుంటున్న పరిస్థితుల్లో అవినీతి పాల్పడకుండా జీరో టాలరెన్స్ అవినీతి పట్ల ఉంటే మాత్రం ఆయనకి చాలా భవిష్యత్తు ఉంటుంది. అది తెలుగుదేశం లాంటి సెటప్లో అది ఎంతవరకు సాధ్యం అనేది తర్వాత సంగతి అయినప్పటికీ కూడా ఒక సంకల్పం చెప్పుకొని నేను అవినీతికి వ్యతిరేకం అనే ఒక బాహాటంగా ప్రకటించే ఒక నాయకుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అది చాలా గొప్ప విషయం. వారాహి దేవి కార్యక్రమంలో ఆయన ఒక దీక్ష తీసుకున్న సందర్భంగా ఆయన ఒక చిత్తశుద్ధితో చేసిన ఈ ప్రకటనలన్నీ ఈ రాష్ట్రానికి, తెలుగుదేశానికి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి మేలు జరుగుతుందని ఆశించవచ్చు. అయితే ఈ మొత్తం క్రమంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో సత్యకుమార్ గారి హడావుడి కొద్దిగా కనిపిస్తుంది తప్ప పురంధేశ్వరి గారు పెద్దగా కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ ఇది ఒక నెలే కాబట్టి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇప్పటి నుంచి చాలా నేర్చుకుని పోవాల్సింది ఎంతైనా ఉంటుంది. అయితే విపక్ష నాయకుడు హోదా రాకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని చాలా బొక్కబోర్ల పడి ఓన్లీ 11 స్థానాలు మాత్రమే సాధించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన మాత్రం కొద్దిగా మంచిగా ఉన్నట్టు అనిపించడం లేదు. ఎంత తరచి చూసినా కూడా ఆయన తన ధోరణిని మార్చుకుంటే బాగుండేది. వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత పులివెందుల, తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరు నుంచి డైరెక్ట్గా వచ్చిన తర్వాత
ఈవీఎంలు పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి దగ్గరికి జైల్లోకి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. అది ఎట్లయినా కూడా రాజకీయంగా ఒక కరెక్ట్ స్టెప్ అని అనిపించట్లేదు. పైగా బయటకు వచ్చి ఒక పక్క పిన్నెల్లి నేను పగలగొట్టలేదు అనే ఆయన వాదన బేస్ చేసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటే ఆయన కోపం వచ్చి పగలగొట్టాడని నేను చెప్పి ఆయన ఇరికిచ్చినట్టు అయింది. ఇదంతా కూడా అనవసరం. ఆయన పాజిటివ్ అట్మాస్ఫియర్తో బయటకు వస్తే బాగుంటుంది. ఇది కాకుండా తను ఇంకా నెగిటివ్ ధోరణితోనే ఉంటే, ఇది తట్టుకోలేని తనము ఉంటే బాగుండదు. ఎందుకంటే ఎట్లా లేదన్నా కూడా గత 5 ఏళ్లలో కొంతమంది నాయకుల వల్ల 1, 2 స్వయం కృతాపరాధం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు బదనామయ్యారు. ఈ పరిస్థితి నుంచి ఆయన బయటపడాలంటే ఇప్పుడు కార్యాచరణ బుర్రతో ఆలోచించి చేయాలా. అంతే తప్ప చాలా గుడ్డెత్తి చేలో పడ్డట్టు వెళ్తే మాత్రం పార్టీ మనుగడకి ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ అధినేత కానీ జనసేన అధినేత కానీ చెబుతున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా భూస్థాపితం చేసేస్తాం ఆయన్ని అని అంటున్నారు. ఈ సమయంలో ఎంతో సంయమనంతో, ప్రజాస్వామ్య ధోరణితో, ఒక చిత్తశుద్ధితో రావాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత నేను హెచ్చరిస్తున్నాను ఎన్ని అనడం అనవసరము. అయితే ఆయన బాధ కూడా అర్థం చేసుకోదగ్గదే. ఏంటంటే ఇది నీవు చెప్పిన విద్యే నీరజాక్ష అని ఒకటి ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పోయిన తర్వాత గత 5 ఏళ్లలో జరిగిన వాటికి ప్రతీకారంగానే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, నువ్వు తమలపాకుతో ఒకటి ఇస్తే నేను తలుపు చెక్కతో ఇంకోటి ఇస్తానని ఒక సామెత ఉంది. నువ్వు ఇట్లా టచ్ చేస్తే నేను ఇట్లా గుద్దుతాను అన్నట్టుందనమాట. ఇలాంటి పరిస్థితి కంటికి కన్ను పంటికి పన్ను అనే ధోరణి నడుస్తుంది. ఇది మంచిది కాదు. ఈ విషయాలు అర్థం చేసుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని లోపాలు, కొన్ని దుష్కర్మలు, దుశ్చర్యల వల్ల ఇప్పుడు పరిస్థితి అంతా కూడా రియాక్షన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడానికి కొన్ని ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ జగన్పై విమర్శలు చేస్తూ మాత్రమే కాలక్షేపం చేయాలనుకుంటే ప్రజలు హర్షించరు. ప్రతి చోట జగన్ని విమర్శిస్తే జగన్ పరిష్కారం కాదు. జగన్ను మీరు అన్నట్లే ఆయన దుర్మార్గుడు, పనికిరానివాడు, లేకపోతే చేతగానివాడు, వీటన్నిటి వల్లనే కదా మీకు ఇంత పెద్ద బంపర్ మెజారిటీతో, ఎవరు ఊహించిన మెజారిటీతో ఇచ్చారు. ప్రతిసారి జగన్నే విమర్శించి తప్పించుకోవాలంటే కుదరదు. డబ్బులు లేవు అంటే డబ్బులు లేవనే పరిస్థితి వల్లనే మీరు ఎజెండాగా పెట్టుకొని మీరు వెళ్ళి గెలిచారు. కాబట్టి ఆ జగన్ విమర్శ అనేది మాత్రమే ఏకైక ఎజెండాగా చేయకూడదు. ఈ నెల రోజుల్లో ప్రతి నాయకుడు, ప్రతి మంత్రి జగన్ మీద విమర్శలు చేస్తూ కాలక్షేపం చేశారు. విమర్శలు తగ్గించి కార్యాచరణ మీద ప్రారంభించాలి. సరే, ఓవరాల్గా ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పదు. చర్యలు తీసుకుంటూనే కార్యాచరణ చేయటం మంచిది. పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా కేవలం విమర్శల మీదుగా మాత్రమే వెళ్తే మాత్రం ఏమాత్రం లాభం ఉండదు. రెండోది, దాడులు విపరీతంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా దాడులు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని పగలగొడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు కంటికి కన్ను పంటికి పన్ను అనేది అనుకుంటే రోజులన్నీ ఒకే రకంగా ఉండవు, ఎవరికి ఎట్లయినా ఉండొచ్చు. ఈ పరిస్థితి ఉండి కొట్టుకోవటము అంటే అది దీని పరిష్కారం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం తెలుసు. ఇది కార్యకర్తలకి నాయకులు ఎవరు కూడా ప్రత్యక్షంగా పిలుపు ఇవ్వట్లేదు, మీరు దాడులు చేయకండి అని. ఎందుకంటే నిజానికి కూడా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ఇబ్బంది పడి ఉన్నారు. ఈ పెద్ద స్థాయి నాయకులు కూడా వాళ్ళు ఏమనే పరిస్థితి లేదు. కానీ అయిందేదో అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఇంకైనా దాడులు ఆగాలి. ఎందుకంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. జిల్లాలలో వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ ఏరిపారేయాలన్నట్టు వ్యవహరిస్తే మాత్రం మంచిది కాదు. అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా సరే 2వ నెల నుంచి అయినా సరే పూర్తిగా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టాలి. నా దగ్గర రెడ్ బుక్ ఉందని ఒకళ్ళు, ఆ రెడ్ బుక్లో పేర్లు ఒకళ్ళు, తోలు తీస్తామని హోంమంత్రి గారు, మేడం గారు అనడం, ఇవన్నీ కూడా అవాంఛనీయం, ప్రజాస్వామ్యంలో పనికిరావు. కంటికి కన్ను పంటికి పన్ను వద్దు. ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు. రెండోది, విలేకరులపై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మీడియా మీద దాడులు, ప్రత్యక్షంగా మన డెక్కన్ క్రానికల్ మీద జరిగిన దాడిని ఖండించాలి. అలాంటి మంచిది కాదు. నేషనల్ లెవెల్లో చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. అట్లనే కొన్ని మీడియా హౌస్ల మీద అప్రకటిత బ్యాన్ ఉంది. పెద్ద మనసు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇలాంటి దాడులు నేను వ్యతిరేకిస్తున్నాను, వాళ్ళ మీద కూడా లిఫ్ట్ చేయండి అని. అసలు గొప్ప అవకాశం కదా ఇది. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మిస్ అవుతున్న ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న మీరు చేస్తున్న చర్యలన్నీ కూడా ప్రజలకు వెళ్ళాలంటే ఆ ఛానల్స్ కూడా రానివ్వండి. అయితే ఒకటి, సాక్షి ఛానల్లో కూర్చొని చేస్తున్న విధ్వంసం మాత్రం నిజంగా కూడా ఘోరంగా ఉంది.
ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ప్రతిసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటం, దానికి సంబంధించి చట్టపరంగా ఏమైనా చేయాలని చూడండి. అక్కడ కూర్చొని జర్నలిజం ముసుగులో కూర్చొని కార్యకర్తలాగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులని ఎట్లా అదుపు చేయాలనేది కాస్త దాని మీద చర్చ జరిపి అధ్యయనం జరిపిన వాళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇలాంటి వాటిని కట్టుదిట్టం చేయడానికి కొన్ని ప్రణాళికలు ఉంటాయి. అదేమీ లేకుండా బండకొట్టుడులాగా వాళ్ళని ఎవరిని రానియాల్సిన పని లేదు అని అనటం మాత్రం సమంజసం కాదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఇంకా ఏంటంటే మీడియా మీద కక్ష పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. మీడియా మీద దాడి జరిపితే దానికి ప్రతిచర్య ప్రజల నుంచి ఉంటుంది. అది ప్రజాస్వామ్యంలో ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తుంది. అది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ప్రజలందరూ కూడా అన్ని నెగిటివ్ ధోరణిలో చూస్తారు. మీరు చూసారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారి తన పాలనని కూల్చివేతతో ప్రారంభం చేశారు. అందుకని ఆయన చర్యలన్నీ కూడా కూల్చివేత యాంగిల్ నుంచే చూశారు. ఇప్పుడు మీడియా మీద ఇలా దాడులు చేస్తూ ఉంటే మీడియా, నేషనల్ వైడ్ మీడియా దృష్టికి వెళ్ళింది ఇదంతా. వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు బయటికి ఇట్లా చెప్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీడియా బ్యాన్ని సమర్థించిన వ్యక్తి, డెక్కన్ క్రానికల్ మీద దాడి జరిగినా ఏం మాట్లాడని వ్యక్తి అనే చెడ్డ పేరు వస్తే ఎల్లకాలం రాజకీయాలు చేయలేరు. మీడియా మీద దాడి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగినా కూడా అది చేసిన పార్టీకి అది మైనస్ పాయింట్. అది అర్థం చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టం. రోజులు మారాయి, సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఇవి వెళ్తున్నాయి కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీస్లో అపాయింట్మెంట్స్ చేయాలి అర్జెంటుగా. యూనివర్సిటీ వ్యవస్థను కూడా నాశనం చేసేశారు. సరే, బెదిరించో బామాలో పాత వీసీలని వాళ్ళు పక్కకు పంపించేశారు కాబట్టి కొత్త వీసీలని ఏర్పాటు చేయాలి. అది చాలా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిన పని. ఎందుకంటే తెలంగాణలో కూడా అదే పెద్ద లోపం జరిగింది. యూనివర్సిటీ వ్యవస్థను మొత్తము కేసీఆర్ గారు నాశనం చేసి పారేశారు. అది చాలా తరతరాలను ప్రభావితం చూపే అంశము. అందుకే వినూత్నత్వంతో, కొత్త ఆలోచనలతో, నిజమైన ప్రతిభకి పెద్దపీట వేసి యూనివర్సిటీ వీసీలను నియమించాలి. యూనివర్సిటీ వీసీలను నియమించి వాళ్ళకి పూర్తిగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి హక్కులు కల్పించి కొద్దిగా స్వేచ్ఛనిచ్చి ఇన్నోవేటివ్ ఐడియాస్తో రాండి అని చెప్పి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది డబ్బులు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఈ మోడీ గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి డబ్బులు తీసుకురావాలి. డబ్బులు తీసుకురాకుండా ఎన్ని మాటలు చెప్పినా ప్రతిసారి జగన్ అన్నా కూడా చాలా కష్టము. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా అద్భుతంగా పనిచేస్తుందని ఆశిద్దాం. మొత్తం మీద ఈ మొదటి నెల పాలనలో అంత పునర్నిర్మాణానికి సంబంధించిన అంత కార్యక్రమాలు జరుగుతున్న ఒక కలర్ అయితే వచ్చింది. మనందరం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్దరికంతో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ తను కూడా విపక్ష నాయకుడిగా ఎంత పాత్ర పోషించాలి. తప్పులు జరిగితే తప్పులే జరిగినాయి, నేను ఇది ఆలోచించలేదని చెప్పాలి. అహంకారానికి పోవాల్సిన సమయం కాదు ఇది, కక్షలు కార్పణ్యాలకు పోవాల్సిన సమయం కాదు ఇది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడ్డాయి. 2 కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఈ కొత్త ప్రభుత్వాలు కుదురుకునేందుకు మీడియా కూడా అవకాశం ఇవ్వాలి. మీడియా ఈ పరిస్థితిని చక్కదిద్దే బదులు విలన్ రోల్ ప్లే చేసి దాన్ని మొత్తాన్ని ఒక కంపుగా చేయకూడదు. మొత్తం మీద ఈ నెల రోజుల పాలనలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బాగానే పనిచేసిందని చెప్పవచ్చు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని మాత్రం గుర్తుంచుకోవాలి.